ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. అందరికీ నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మన దేశంలో అన్ని చోట్లలో ఛట్ పూజకి పనులు ప్రారంభమయ్యాయి. మహాపర్వ్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా పండగ జోరే కనిపిస్తోంది. ఈ సమయంలో ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఎవరంటే భోజ్పురి ఫిలిమ్స్ లో ఈయన చాలా పెద్ద సూపర్ స్టార్. ఈయన ఒక సింగర్, యాక్టర్, నటుడుగా ఉంటూ ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్లీజ్ వెల్కమ్ దినేష్ పాల్ యాదవ్ నిరవ్వ. మీ చప్పట్లు ఆపకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆప్కే అదాలత్లో కలవబోయేది ఒక సూపర్ స్టార్ని. ఈయన ఒక భోజ్పురి సింగర్. అవతి భాషలో ఈయన ఒక చాలా పెద్ద సూపర్ స్టార్. అలాగే ఇవాల్టి మన జడ్జ్. ప్రజలకి ఈవిని లోక్ రాణిగా తెలుసు. ప్లీజ్ వెల్కమ్ మాలిని అవస్థి. ఈ రోజు విచారణని మొదలు పెడదాం. ఇవాళ మన కేస్ ఎవరి మీదంటే భోజ్పురిలో అతిపెద్ద స్టార్ అయిన దినేష్ లాల్ యాదవ్ గారి మీదే. ఈయన్ని మీ అందరికీ నిరవగా తెలుసు. ముందుగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నా నమస్కారాలు. ఎందుకంటే మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఆప్కి అదాలత్కి వచ్చాను. తర్వాత దేశంలోని ప్రజలందరూ ఒక రైతు బిడ్డకి ఇంత ఆదరణ కల్పిస్తున్నారంటే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే రండి, ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన కేసుని మొదలు పెడదాం. దినేష్ పాల్ యాదవ్ గారి మీదున్న మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో భోజ్పురి సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ గారి మీదున్న మొదటి ఆరోపణ ఏంటంటే ఈయన చాలా చిలిపిగా ఉంటున్నారు. దినేష్ లాల్ యాదవ్ గారు, ఇప్పుడు చెప్పండి, మీ చిన్నప్పటి కథలన్నీ కూడా నేను విన్నాను. సింగర్ అవ్వాలని మీరు కోరుకునేవారు. అది ఎలాంటి కోరికంటే ఆవు మీద కూర్చుని మీరు చాలా గంటలు పాడేవారట. నిజమే సార్. మీరు చెప్పినట్టు నేను గేదె మీద కూర్చుని ఎంతోసేపు పాడుతూ ఉండేవాణ్ణి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి గుర్రం మీద కూర్చోవాలని కోరిక. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు నేనే రాజునన్న ఒక భావన. మరి మా ఇంట్లో గుర్రమే లేదు, ఇంకా నేనేం రాజుని? నేను ఏ రాజవంశంలో పుట్టానని నా దగ్గర గుర్రమే లేదు. అప్పుడే నాకు అనిపించింది, నా దగ్గర గుర్రం లేకపోతే ఆవు ఉంది కదా అని. అప్పట్లో నాకు ఆవుల్ని గేదెల్ని మేపే పని వచ్చింది. అదే చేస్తూ ఉండేవాణ్ణి. సో ఆవు మీద కూర్చునేవాణ్ణి కాదు, గేదె మీద మాత్రం కూర్చునేవాణ్ణి. అది గేదె మీద కూర్చోవడంలో ఉన్న ఆనందమే వేరు, భలేగా ఉంటుంది. సో నేను పాడుతుండేవాణ్ణి, దాని మీద కూర్చుని గంటల సేపు కానీ మీ పాడుతుండేవాణ్ణి. నాన్నగారు ఏం కోరుకున్నారంటే మీరు చదువుకుని ఏదైనా గొప్ప ఆఫీసర్ అవును, అవ్వాలని. అప్పట్లో మా నాన్నగారు ఏమనుకునేవారంటే బ్యాంకులో క్యాషియర్ దగ్గరే డబ్బంతా కూడా ఉంటుంది అని. అందువల్ల నాతో నువ్వు బాగా చదువుకుని బ్యాంకులో ఒక క్యాషియర్ అయిపోవాలి అనేవారు. అందుకే నేను కలకత్తాలో నాన్నగారితో పాటు ఉంటూ చదువుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినేవారట. బాగా దెబ్బలు తినడం సినిమాల వల్ల. ఎందుకంటే నేను కరిష్మా కపూర్కి పెద్ద ఫ్యాన్ని. ఆవిడ సినిమా ఏది రిలీజ్ అయినా సరే ఫస్ట్ షో నేను చూసేయాలి. ఎప్పుడు రిలీజ్ అయినా సరే. స్కూల్లో ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాడిని. ఓసారి ఆర్మీ క్యాంప్లోంచి కూడా వెళ్ళిపోయి చూశాను. ఎందుకంటే నేను ఎన్సీసీలో ఉండేవాడిని. అప్పట్లో ఒకసారి నేను ఒక చోటు క్యాంపుకి వెళ్ళాను. ఆ రోజు కరిష్మా కపూర్ సినిమా ఒకటి రిలీజ్ అవబోతుందని తెలిసింది, శుక్రవారం. నేను గనక దాన్ని మిస్ అయ్యానంటే నా జీవితంలో పెద్ద రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. అందుకని నేను అక్కడి నుంచి పారిపోయి ఆవిడ సినిమా చూసొచ్చాను. నేను ఎంత గొప్ప ఫ్యాన్ అంటే ఇంట్లో గోడల మీద అన్ని వైపులా ఆవిడ ఫోటోలు అంటించి పెడతాను. మా నాన్నగారు
దేవుడికి పూజ చేసి హారతిచ్చేటప్పుడు ఆ పొగ ఆవిడకి కూడా వెళ్తుంది. అప్పట్లో మా నాన్నగారు బాగా తిడుతూ ఉండేవారు, నువ్వేంటి ఈ ఫోటోలన్నీ ఇక్కడ అంటించి పెట్టావు, నేను పూజ ఆవిడ కూడా కలిపి చెయ్యాలా అని. వెంటనే నేను మా నాన్నతో ఆవిడ కూడా దేవత అనుకుని పూజ చేయండి అనేవాడిని. బాగా దెబ్బలు తింటూ ఉండేవాడిని. ఆ రోజు తిన్న దెబ్బలు ఇవాళకి గుర్తుందా? సార్ ఇప్పుడు విషయం ఏమిటంటే, నేను నిద్రపోయేటప్పుడు ఆయన కల్లోకొచ్చి కొడుతూ ఉంటారు. పైగా ఆయన నన్ను తరిమి తరిమి కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ చిలిపితనాన్ని మీరింకా వదిలిపెట్టలేదు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా సార్, కోతికి ఎంత వయసు వచ్చినా పట్టీలు కొట్టడం మానదు అని. దినేష్ లాల్ యాదవ్ అనే పేరు అర్థమైంది. ఈ నిరోవా అంటే ఏంటి? ఆ విషయం గురించి చెప్పాలంటే సార్, నేను ఒక సింగర్గా స్ట్రగుల్ అవుతుండేవాడిని. ఆ సమయంలో కొన్ని క్యాసెట్స్ నావి వచ్చాయి. అందులో ఓ సాంగ్ బుడువాలో దమ్ముంది. బుడువాలో దమ్ముంది ఆ. అంటే ముసలోళ్ళ లోపల దమ్ముంది. ఎందుకంటే అందులో అమితాబ్ బచ్చన్ ఫోటో వేశారు. అంతేకాకుండా అమిత్ గారు కొత్తగా వచ్చే స్టార్స్తో కలిసి యాక్ట్ చేస్తూ భలేగా అదరగొడుతుండేవారు. అప్పుడే బుడువాలో దమ్ముందా అన్న పాట పాడాను. ఆ తర్వాత ఇంకో క్యాసెట్ వచ్చింది, వెన్నను తిన్న ముసలాడు. దాన్ని ఎంతో మంది లైక్ చేశారు. వర్షాకాలం పూర్తయ్యాక బీహార్లో ఒక పెద్ద షో జరిగింది. దానికోసం బీహార్కి షో కోసం వెళ్తున్నప్పుడు దారంతా విపరీతమైన జనం. నేను టైంకి వెళ్ళలేనేమో అనిపించింది. ఆ తర్వాత పబ్లిక్ అంతా నన్ను పిలవడం మొదలుపెట్టారు, రండి అని. నేను చెప్పాను, బాబు నాకు అక్కడ ప్రోగ్రాం ఉంది, వెళ్ళాలి అని. వాళ్ళు చెప్పారు, అక్కడ కాదు ప్రోగ్రాం, మీకు ఇక్కడే ప్రోగ్రాం అని. ఇది సంత కాదు, మిమ్మల్ని చూడ్డానికే వచ్చారని. తర్వాత అందరూ నిరోవా వస్తున్నారు అన్నారు. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నిరోవా నిరోవా అని పిలవడం మొదలుపెట్టారు. నాకెంతో వింతగా అనిపించింది, నా పేరు దినేష్ పాల్ యాదవ్, ఎందుకు నిరోవా అని పిలుస్తున్నారు అని. కానీ ఓ సినిమా చేస్తూ ఉన్నాను. అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ స్వాతి వాజ్పేయి. ఆవిడ నన్ను అడిగారు, జనం మిమ్మల్ని నిరోవా అని పిలిస్తే పిలిచారు, మీరెందుకు కోప్పడుతున్నారు అని. ఎందుకంటే జనం ఎవరికి ఊరికే ఆ పేరెవరు, మీకు ఆ పేరొచ్చింది, మీరు ఆనందంగా దాన్ని తీసుకోండి అన్నారు. ఆ రోజు నుంచి నేను నిరోవా అన్న పేరు తీసుకున్నాను. కానీ ఈ నిరోవా అనే పేరుకి ఏంటి అర్థం? సార్, నిరోవాకు అర్థం కుంకుమ అని. ఆ పాటని ఏ విధంగా సినిమా తీశారంటే, ఏ ఉద్దేశంతో, భార్యకి సేవ చెయ్యాలి అని. పాడమంటారా? अरे दुल्ही रहे बीमार अरे दुल्ही रहे बीमार निरहुआ 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 सटल रहे मंगर चाहे सोमार जाके डटल रहे संगी साथी यार सबसे कटल रहे मेहर के सेवा में खाली जुटल रहे. నాకు తెలిసి ఆ ఆల్బం కూడా దీనివల్లే హిట్ అయింది. ఆడవాళ్ళందరికీ ఇటువంటి భర్తే కావాలి. వాళ్ళు ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్లకుండా తన భార్యనే చూసుకుంటూ సేవ చేస్తూ ఉండాలని. ఒకవేళ తనకు ఆరోగ్యం బాగోపోతే దగ్గరుండి చూసుకోవాలని. ఆ తర్వాత ఇందుకే కాబోలు తల్లులు, సోదర సోదరీమణుల మధ్య నేను గొప్పవాణ్ణయ్యాను. వాళ్లే నాకు నిరోవా అన్న పేరునిచ్చారు. మీరు నిరోవా అనే పేరుతో ఫేమస్ అయ్యారు, ప్రజలు మీ ఆల్బమ్ కూడా చూశారు. కానీ గాజీపూర్ నుంచి బాంబేకెలా? అదొక భయంకరమైన కథ సార్. గాజీపూర్ నా జిల్లా. గాజీపూర్లో ఒక షో జరిగింది. ఎప్పుడు షో మొదలయ్యే ముందు ఒక భక్తి పాట పాడతారు, అంటే దేవుడి పాట పాడతారు. అమ్మవారిని వేడుకుంటూ సరస్వతిని పూజిస్తాం. అప్పుడు నేను దేవుడి పాట పాడడం మొదలుపెట్టగానే పబ్లిక్లోంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆపమన్నారు. నిరోవా, నువ్వు మాకు కావలసిన పాటే పాడాలి అని. మీరు చెప్పినట్టే రాత్రంతా పాడతాను, ఇప్పుడు నన్ను దేవుడి పాట పాడుకోనివ్వండి అన్నాను. అందుకైన అదేం కుదరదు. అప్పుడు నేను దేవుడి పాట పాడకుండా ఇంకే పాట పాడలేను అన్నాను. ఆయన పట్టుబట్టడం మొదలుపెట్టారు. వచ్చి నా కాలర్ పట్టుకున్నారు.
ఆయన కాలర్ పట్టుకుంటే నేను కూడా ఆహిర్ కొడుకునే కదా. లోపల ఆహిర్ మేల్కొన్నారు, నేను ఆయన కొట్టిపడేశాను. స్టేజ్ మీద విసిరి పారేసి కొట్టాను సార్. మేము విరహ పాడుతూ ఉంటాం, చేతిలో ఇనప కర్తాలీలుంటాయి, వాయిస్తాం. దాన్ని తీసుకుని నీ కథని ముగిస్తాను అన్నారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోయింది, నేను ఇంటికొచ్చేశాను. మా అన్నయ్య విజయలాల్ యాదవ్ నా గురువు. ఆయన బెనారస్ నుంచి ఇంటికొచ్చి నిన్న నువ్వు ప్రోగ్రాంలో ఎవరిని కొట్టావని అడిగారు. అప్పుడు ఆయన ముక్తార్ అన్సారీ గారి మనిషి. అవును, ఆయన మామూలు వ్యక్తి కాదు, షూటర్. ఆయన నాతో నువ్వేమైనా చేసే ముందు కొంచెమైనా ఆలోచించవా, నువ్వు చస్తావురా అన్నారు. అంత ఆవేశపడకూడదు, నువ్వొక గాయకుడివి, కళాకారుడివి, నీకు ఓర్పు అవసరం అని అన్నారు. దానికి నేను ఇంతకంటే సహనం నాకు ఉండదు అన్నాను. ఒకవేళ ఎవరైనా నా దేశంలో, నా జిల్లాలో, నా గ్రామంలోనే నన్ను నా కర్తవ్యం చేయనివ్వకుండా అడ్డుకున్నారంటే అప్పుడు నేను కూడా ఎదురు తిరుగుతాను. అన్నయ్య నువ్వు ఇక్కడ ఉండటానికి పనికిరావు అన్నారు. అయితే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అన్నారు. ఎక్కడికి వెళ్ళాలని అడిగాను. నువ్వు ముంబైకి వెళ్ళు అన్నారు. అక్కడ అంత మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నా కూడా వాటన్నిటినీ వదిలేసి నేను ముంబైకి వెళ్ళాను. పైగా ముంబైకి రావాలన్నదే నా కోరిక కూడా. ఆ విధంగా ముంబైకి వచ్చే అవకాశం నాకు దక్కింది. ముంబైకి వచ్చి ఫైట్సు, డాన్సు అన్నీ నేర్చుకున్న తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది. తర్వాత మీరు చేసిన సినిమా పేరు కూడా నిరువా రిక్షావాడు. మీరొక డాన్ అయిండొచ్చు. మీరు కరెక్ట్గా చెప్పారు. ఆ టైంలో నాకు డాన్స్ స్క్రిప్ట్ కూడా దొరికింది. కానీ నేను దీన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే నేను నటుణ్ణి కాదు. యాక్టింగ్ కోసం నేను ఎటువంటి కోర్సులు చెయ్యలేదు. సో నేను డాన్గా యాక్ట్ చేస్తే డాన్లో కనిపిస్తానో లేదో, కానీ రిక్షావాలాలా యాక్ట్ చేస్తే మాత్రం అలా ఉంటాను. అప్పటినుంచి ప్రజలకు వీడొక రిక్షా మ్యాన్ అనిపించింది. ఆ తర్వాత ఆ సినిమా నన్ను సూపర్ స్టార్గా మార్చింది. ప్రజలందరూ మీ మీద ప్రేమను చూపించిన విషయం నిజమే. చాలా సినిమాలు మీవి హిట్ అయ్యాయి. అలాగే నేను ఈ విషయం కూడా విన్నాను, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవారట. ఒక వ్యక్తిని మీరు షూటింగ్ సమయంలో చెట్టుకి కట్టుపడేశారట. సార్, మరో దారి లేదు, కట్టేయాల్సొచ్చింది. మేం షూటింగ్ చేస్తూ ఉన్నాం. అంటే స్టేజ్ మీద కొట్టడం, అలాగే ఇతని కట్టేయడం కూడా వేరే దారి లేకుండా చేస్తారా? సార్, నన్ను మాట్లాడిస్తే నేను విషయం చెప్తాను, ఆ తర్వాత మీరే అది కరెక్ట్ అని చెప్తారు. మా షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ జనం ఎక్కువగానే ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. కానీ అందులో ఒకరు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆయన ఉన్నట్టుండి ఇలా చేయడం మొదలుపెట్టారు. తిత్తి. ఇప్పుడు మీరు నవ్వుతున్నట్టే పబ్లిక్ అంతా కూడా నవ్వడం మొదలుపెట్టారు. దాంతో మేం డైలాగ్ స్టెప్ లేకపోయాము, అంతా చెడిపోయింది. ఏం చేయాలా అని ఆలోచించాం. మేము ఆయన్ని తీసుకురమ్మని చెప్పాం. తీసుకొచ్చాక మీరు యాక్ట్ చేస్తారా అని అడిగాను. అవునండి, అందుకే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాను, మీరు చూడలేదు అన్నారు. సరే మేము రండి అన్నాం. ఆ తర్వాత ఆయన్ని చెట్టుకి కట్టిపడేసి, మిమ్మల్ని చెట్టు కట్టిపడేసిన సీను నేను ఇక్కడున్న వాళ్ళందరితో ఫైట్ చేసి వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాను. అలా మేము ఆయన్ని చెట్టుకి కట్టిపడేసి ప్రశాంతంగా షూట్ చేసుకున్నాం. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు. ఈ మధ్య భోజ్పూరి ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కావడం కోసం పవన్ సింగ్ మరియు కేశవ్ లాల్ మధ్య చీటికి మాటికి గొడవలు పెరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పండి సార్, వీళ్ళిద్దరిలో నెంబర్ 1 ఎవరవుతారు? నేను ఇద్దరితో ఈ విషయం గురించి చెప్పాను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 నిరోవా పేరుతో బుక్ అయ్యాయి. మీరు 4-5 కోసమే గొడవ పడాలి అని. సో భోజ్పురిలో ఎంతమంది స్టార్స్ అయితే ఉన్నారో, మనోజ్ తివారీ గారు ఉన్నారు, రవికిషన్ గారు ఉన్నారు, పవన్ సింగ్ గారు కూడా ఉన్నారు, కేసరి లాల్ గారి పేరు వీళ్ళు చెప్పారు, మీరు కూడా ఉన్నారు. వీళ్ళందరిలో కల్లా ఎక్కువగా చిలిపిగా ఉండేదెవరు? పవన్ సింగ్ పవర్ స్టార్. ఆయన అందరికంటే చిలిపివారు.
ఆయన చిలిపితనం గురించి నేను చెప్పానంటే అది మీరు టెలికాస్ట్ చేస్తారో లేదో తెలీదు. భలే చిలిపి మనిషి. నేను 19లో ఎన్నికల్లో కంటెస్ట్ చేశాను. అప్పుడు ఎలక్షన్ టైంలో నామినేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు మేము ఏం నిర్ణయించుకున్నామంటే పవన్ సింగ్, కేసరీలాల్, తర్వాత నీరవ ముగ్గురం కలిసి వెళ్ళాలని ఒక హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం. ముందు నేను కూర్చున్నాను, తర్వాత పవన్ సింగ్ వచ్చి కూర్చుని ఇక బయలుదేరండి అన్నారు. అప్పుడు మేము కేసరి వస్తున్నారు అన్నాం. ఆయనకేమిటి పని అన్నారు. వెళ్ళు, నీకేమన్నా పిచ్చా? మన బ్రదరే కదా, రానివ్వండి, ఏమిటి ప్రాబ్లం అని అడిగాను. ఇలా చూడు, నీకున్న ఈ అలవాటు నాకు నచ్చలేదు. ఆయన వద్దు అన్నారు. పర్వాలేదు, ఆయన్ని రానివ్వండి, మన ముగ్గురం కలిసి వెళ్తే మంచిదే కదా అని అన్నాను. రానివ్వులే, చూద్దామన్నారు. నేను ఎందుకిలా మాట్లాడుతున్నారు అన్నాను. ఆలోగా ఆయన కూడా వచ్చేశారు అక్కడికి. అక్కడున్న అందరికీ నమస్కారం చెప్పి కూర్చున్నారు. ఆ తర్వాత పవన్ గారు, హలో. పైలట్ వెంటనే వెనక్కి తిరిగి చూసి, చెప్పండి సార్. ఇప్పుడు హెలికాప్టర్ని పవర్ స్టారే తోల్తాడు. వెంటనే కేసరి గారు, అన్నయ్య చూసారా అతన్ని చూసారా? అందుకే నేను అప్పుడే చెప్పాను కదా ఆయన్నే తీసుకువెళ్ళండి, నేను రాను అని. ఆగాగు, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను మాట్లాడతాను అన్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? పవన్ గారు, టెన్షన్ అవ్వకండి, నేను చూసుకుంటాను. అరే ఎందుకయ్యా భయపడుతున్నారు? నాకు తోలడం తెలుసు. కేసరి గారు వెంటనే, అయ్యా దయచేసి ఆయన్ని తోలొద్దని చెప్పండి. హలో, వెనకాల వచ్చి అక్కడ కూర్చోవయ్యా, ఇప్పుడు పవర్ స్టార్ తోల్తాడు. పైలట్ కూడా భయపడిపోయాడు. సార్ మీరు చూస్తారేమిటి, ఆయన కూర్చోమనండి. అంతలో కేసీ గారు దిగిపోయి, అయ్యా మీకో నమస్కారం, నేను రానని చెప్పి వెళ్ళిపోయారు. ఆకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ గారు, హలో నువ్వు బయలుదేరు. అందువల్ల ఆయన ముందు ఎవరూ అల్లరి చేయలేరు, విపరీతమైన అల్లరి మనిషి. అందుకే ఆయన్ని చిన్నప్పుడు హనుమాన్ అని పిలిచేవారట పవన్ సింగ్ని. ఈనాటికి ఆయన చిలిపితనం అలాగే ఉంది. తర్వాత నేను ఏం విన్నానంటే రవికిషన్ గారు మీ అందరికీ ప్రొడ్యూసర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లాస్ తీస్తారట. యాక్చువల్గా మా అందరికీ గురువు ఆయనే. మేము ఆయన్నెప్పుడు కలిసినా ఆయన జీవితంలో ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి అంటుండేవారు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఎవరు సినిమా తీయడానికి వచ్చారు? ఒక ఆయన వచ్చారు, చాలా డబ్బులున్నాయని చెప్తున్నారు. చాలా డబ్బులున్నాయట, ఇండస్ట్రీనే మార్చేస్తారట. అలాగా, అయితే ఆయన్ని పంపించు, నేను మార్చేస్తాను. ఆ తర్వాత ఆయన, ఇలా చూడు నాన్న, ఆయనకి మాయ ఎక్కువైపోయింది. ఆయన మాయ నుంచి ముక్తి పొందాలనుకుంటున్నాడు. అందుకే ఇంత దూరం వచ్చారు. ఎందుకంటే ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి సినిమా తీయాలని అనుకుంటున్నాడు. అర్థమైందా? లేదు, నీకు అర్థం కాలేదు. లేదు, మాకు అర్థమైంది అనేవాళ్ళం. చూడండి, ఈయన తికమకగా ఉండే సినిమానే తీస్తాడు అనేవాళ్ళం. ఆయన మన ఇండస్ట్రీని చెడగొడతారు. సో ఆయన దగ్గర మాయ ఉంది, ఆ మాయని తీసేసి ముక్తి కలిగించి పంపించు అనేవాళ్ళం. ఆయన మాకు ఇలాగే నేర్పిస్తుండేవారు. ఆడియన్స్ నుంచి ఇంకో ప్రశ్న అడగచ్చు సార్, నేను ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మా కోసం ఒక హిందీ సాంగ్ని పాడాలి. వాహ్, నన్ను మీరు హిందీ సినిమా పాట ఒకటి పాడమన్నారు. నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కోసం పాడిన పాట పాడతాను. తను మీలాగే చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ అమ్మాయిని నేను ఎప్పుడు కలిసినా ఈ పాటే పాడుతుండేవాణ్ణి. तुझे देख के आहें भरता हूँ, तुझे देख के आहें भरता हूँ, लव तुझे लव मैं करता हूँ.
ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మన నిరూప గారి ఆరోపణలు కొనసాగిద్దాం. లోకంలో ఎవరైనా మీతో ఇలా చెప్పాలని అనుకుంటే మీరు బిహారీ భోజ్పురి మాట్లాడతారా అని మీరు అందుకోసం ఏనాటికి సిగ్గుపడకండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను, మీరు కూడా ఇదే చెప్పండి. चाहे रहिया बॉम्बे दिल्ली, चाहे रहिया मसूरी में, लिखिया पढ़िया कोनो भाषा बतिया भोजपुरी में. ఆప్కి అదాలత్లో ఇవాళ కేసు జరుగుతోంది దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరువా మీద. ఇది ఛట్ పూజ సమయం, దేశంలో పండగ జరుపుకుంటున్నారు. భోజ్పురి ఫిలిం స్టార్ మీద తర్వాతి ఆరోపణ ఇదిగో చూద్దాం. ఆప్కి అదాలత్లో భోజ్పురి సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన వల్గారిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మారుతోందని మీరు చెప్తున్నారు, కానీ భోజ్పురి సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది చూస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మీ సినిమా చూసేటప్పుడు ఏమడుగుతున్నారంటే, నా ప్రాణమా, తెల్లదానా, చిలిపిదానా, రైకా, బ్లౌజ్. ఇది సరైన చోటు, అటువంటి స్టేజ్. ఇక్కడ నేను ఆ విషయం చెప్పానంటే మొత్తం ప్రపంచానికే తెలిసినట్టు. ఇదొక అతిపెద్ద కుట్ర భోజ్పురి పేరుని చెడగొట్టడానికి. దానికొక కారణం కూడా ఉంది. మా సినిమాలు ₹1 కోటి తీస్తారు. మిగిలిన సినిమాలు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల రూపాయలతో తీస్తారు. తర్వాత థియేటర్స్లో మా సినిమాలు వేస్తున్నప్పుడు భోజ్పురిలో ఆ టైంలో ఆ 100 కోట్ల సినిమాలు కూడా రిలీజ్ అయితే థియేటర్ వాళ్లతో చెప్తూ ఉంటారు, చూడండి మా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, నిరవ్ సినిమాలు వెయ్యకండి అని. వాళ్ళకేమనిపిస్తుందంటే వీళ్ళు చాలా గొప్ప సినిమాలు తీశారేమో, అందుకే ఇక్కడ సూపర్ స్టార్ సినిమాలు కూడా ఆడడం లేదు అని. వాటిని చూశాక వాళ్లకే అర్థం అవుతుంది చాలా గొప్ప సినిమాలే తీశారు అని, ఓ అద్భుతమైన సినిమా తీశారు అని. ఆ తర్వాత వాళ్ళని ఎలా డీగ్రేడ్ చేయాలి అని ఆలోచించి డీగ్రేడ్ చేయడం కోసం మీడియాలన్నిటిలోనూ, అన్ని ఇంటర్వ్యూస్లోనూ, అన్ని ప్లాట్ఫామ్స్లోనూ భోజ్పురి సినిమాల గురించి తప్పుగా నోటుకొచ్చినవన్నీ వాగి వాటిని అవమానిస్తూ ఉంటారు. ఈరోజు మొత్తం దేశం నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి, మీరు నిర్ణయించాలి, జడ్జి నిర్ణయించాలి. మీరు ఏమి నింద వేశారో మా పాటలో చెలియా అని ఉంది అని. మరి వాళ్ళ పాటలో ఏముంటుంది? చెలియా చెలియా వచ్చిన ఒళ్ళో పడుకో అని ఉంటుందా? అది వల్గారిటీ కాదు, అది వల్గారిటీ కాదు. వాళ్ళ పాటలో ఏముంటుంది? మా పాటలో మేము మామూలుగా ఇలా చూపించి ఉంటాం. భార్య బయటికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు తను ఏముంటుందంటే, हाथ पहुंचत नहीं खे जाता रूक राजा जी, लगाए दें चोलिया के हुक राजा जी. తన చేతికి అందడం లేదు. అప్పుడు భర్త కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? తన భర్తతో వచ్చి తను హుక్స్ పెట్టమని అడుగుతోంది. వాళ్ళు దీన్ని వల్గారిటీ అని అంటే మరి వాళ్ళు పాడే పాటలు? चोली के पीछे क्या है चुनरी के नीचे. మేము భోజ్పురిలో కేవలం హుక్స్ గురించే మాట్లాడుతున్నాం, కానీ మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు భోజ్పురిలో ఎలా మాట్లాడతారో అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. భోజ్పురిలో ఉన్నది నేను అలాగే ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ప్రేమించే సమయం రాత్రి 1:30. जवानिया का मेल रात 1:30 बजे. మ్యాక్సిమం భోజ్పురిలో నైటు 1:30 వరకేగా. ఎవరైతే మా మీద నింద మోపారో వాళ్ళు ఏం చెప్పారంటే, सुबह से लेकर शाम तक, शाम से लेकर सुबह तक प्यार करो मुझे प्यार करो. భోజ్పురిలో 1:30 అని చెప్పడం ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. భోజ్పురిని వల్గారిటీతో కలిపేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లారే వరకు. మరి మేం వల్గారిటీయా, వీళ్ళు వల్గారిటీయా? కానీ భోజ్పురిలో ఇలా చెప్తున్నారు కదా, पलंग पे आजा चाहे तो नीचे तकिया लगा ले.
బావుందండి. ఈరోజు నాకు సరైన స్టేజే దొరికింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరెవరికి భోజ్పురి మాట్లాడడం వచ్చో వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. మేం చెప్పేది ఒక్కటే. మేమేం చెప్తున్నామంటే छत पे सोया था बहनोई, मैं तन्ने समझ के सो गई, मुझको राणा जी माफ करना, गलती मारे से हो। ఇప్పుడు ఆప్కి అదాలత్లో జడ్జి మేడం, మీరు ఈ దేశమంతా నిర్ణయించాలి. మేము మంచం మీదకు పిలవడం వల్గారిటీయా లేక డాబా మీద జరిగిందే అది వల్గారిటీయా? అయినా మీరు మంచాన్ని మాత్రమే పిలవట్లేదు. మీరు ఏమంటున్నారంటే सैया छोड़ दो, तू खटिया तोड़ देगा रे। చూడండి, మేమేం చెప్తున్నామో అదే వాళ్ళు కూడా చెప్తున్నారు. భిన్నంగా ఏమీ మీరు కొంచెం చెప్పలేదు. ఓవర్గా చెప్తున్నారు. లేదు. జడ్జి మేడం, మేము అతిగా చెప్తున్నామా లేక వాళ్ళు అతిగా చెప్తున్నారో ప్రజలే నిర్ణయించాలి. మీరు భోజ్పురి సినిమాల్లో హీరోని వల్గర్గా చూపించినంత వరకు మీ సినిమా పూర్తవదు. దాన్ని మీరు చాలాసార్లు చూపిస్తారు. సర్లేండి, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. సార్ ఎక్కడికి వస్తున్నారో బాగా అర్థమైంది. మా పాటలో ఉన్నది ఏమిటంటే छुवेला त छुवते धड़क जाले छतिया। చూడండి, భోజ్పురిలో ఇదే చెప్తున్నాం. మొట్టమొదటిసారి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని టచ్ చేస్తే తను ఇలాగే వణికిపోతుంది, హార్ట్ బీటు ఇంక్రీజ్ అవుతుంది. ఇది వల్గారిటీయా లేక వాళ్ళు ఇదే చెప్పేటప్పుడు ఎలాగంటే सैया ने देखा मुझे ऐसे, ఎవరిది వల్గారిటీ? ఈరోజు ఈ ఆప్కి అదాలత్లో ఎవరిది వల్గారిటీయో నాకు తెలియాలి. మేమా వాళ్ళ? మిగతా వాళ్ళంతా తీస్తున్నది మేము ఇది మాత్రమే చెప్తున్నాం. ప్రేమికుడు టచ్ చేస్తే వెంటనే ఒక వణుకొస్తుంది అని. ఇది మీకు వల్గారిటీగా ఎలా అనిపించింది? వల్గారిటీ అంటే ఇదే కదా, ప్రేమికుడు నన్ను చూడగానే. నాకు తెలిసి ఈరోజు మీరు తెలుసుకుంటారు భోజ్పురిని వల్గారిటీతో కలిపి ఎందుకో అవమానించాలనుకుంటున్నారు. మీరు హీరోయిన్కి ఏం చెప్తారంటే నీ నీ లిప్స్టిక్ లిప్స్టిక్ కా టేస్ట్ నాకు స్వాద్ చాలా చఖా దే. ఇష్టం. పేరేమో సింధూర్, కానీ టేస్ట్ చేసేది లిప్స్టిక్ని. చూడండి సార్, నేను ఎంతని మీకు వివరించగలను. మీరింకా ఎంత డీప్గా అడిగినా వివరించడానికి రెడీగా ఉన్నాను, కానీ బయట ఇదే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే దానికి ఏమిటి అర్థం? ఈ లిప్స్టిక్ టేస్ట్ నన్ను చూడనివ్వు అని. అంటే అది ఏ ఫ్లేవర్? వాళ్ళు ఇదే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ అది మ్యాంగోనా, లిచ్చియా? ఇకపోతే వాళ్ళు చేస్తున్నదేమిటంటే యవ్వనంలోని రసాన్ని మొత్తం యవ్వనాన్ని తాగేస్తున్నారే, అది వల్గారిటీ కదా. మేం ఫ్లేవర్ తెలుసుకుందాం అనుకుంటే అది వల్గారిటీ. లేదు, మీరు చెప్పింది కూడా కరెక్టే. అక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ వాళ్ళేమంటున్నారంటే ఇవన్నీ మేము భోజ్పురి సినిమాలు చూసి నేర్చుకున్నాం అంటున్నారు. అయితే చూడండి, అప్పుడు ఇలాగే జరుగుతుంది కదా. అది పెద్ద ముందు హిందీ సినిమాలు వచ్చాయా, భోజ్పురి సినిమాలు వచ్చాయా? హిందీ సినిమాలు చూసి హిందీ హీరోల్ని చూసే మేము హీరోలు అయ్యాం. మేము గోవిందా గారిని చూసాం, అక్షయ్ కుమార్ గారిని చూసాం. అలాంటి వాళ్ళని చూసే మేము వచ్చాం. కానీ అది కాదు, మీరు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. మీ సినిమాలు అన్నిట్లోనూ కూడా కంపల్సరీగా ఫస్ట్ నైట్ సీన్స్ ఉంటున్నాయి. బెడ్రూమ్, మంచం, దుప్పటి ఇవన్నీ పర్మనెంట్. ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు, రాజా హిందుస్థానీ. అందులో హీరో వాళ్ళ నాన్నగారు అడుగుతారు, రాజా నీకు పెళ్ళి అయిపోయిందా అని. లేదు నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, మీరు కలల్లోహంలో విహరిస్తూ ఉంటే మీకు నచ్చింది దొరుకుతుందా అని. వస్తుంది సార్, నా స్వప్నలోక సుందరి వస్తుంది సార్. మేము చూస్తే
మాకు మా కలల రాజకుమారి వస్తుంది అనిపిస్తుంది. ఆ తర్వాతే సార్ నేను నిరోవా హిందుస్థానీ తీశాను. నిరోవా తన కలల రాకుమార్ని వెతకడానికి వెళ్ళాడు ముంబైకి. ముంబైకి వచ్చిన తర్వాత కలల రాకుమారి దొరికింది. ఆ కలల రాకుమార్ని గ్రామానికి తీసుకొచ్చాడు. తర్వాత గ్రామంలో కల్చర్ ఎలా ఉంటుంది, భోజ్పురీ కల్చర్ ఎలా ఉంటుంది తెలిసాక చెడిపోయిన అమ్మాయి కూడా బాగుపడింది. వాళ్ళ నాన్న కూడా వచ్చి గుర్తుపట్టలేకపోయాడు ఇది నా కూతురా అని. నేను దీన్ని జీవితాంతం మార్చలేకపోయాను, మీరెలా మార్చారు అని. అప్పుడు మేం చెప్పాం భోజ్పురీలోకి వస్తే ఎలాంటి వాళ్ళైనా మారిపోతారు అని. ఆ సినిమాలో పెద్ద కలల్ని ఎలా చూస్తారో చెప్పబడింది. ఈ గ్రామంలో పిల్లాడు, ఒక పేదవాడు, ఏ విధంగా ఆలోచించగలడు, కలల రాకుమార్ని పెళ్లి చేసుకోలేడు, పెద్దగా ఆలోచించడం గురించి, పెద్దగా కలలు కనడం గురించి ఆ సినిమా చెప్తుంది. అందులో ఒక మెసేజ్ కూడా ఉంది, నీ దారిలో నువ్వు వెళ్తే ఆ కలని సాకారం చేసుకోవచ్చు అని. ఏదీ దక్కదు అని, సమయానికి మించి ఏదీ జరగదు అని. మీరు మీ కర్తవ్యం నిర్వర్తించండి, మీ కల సాకారం అవుతుంది అని. నిరువా గారు, మీరు సినిమాలో వల్గారిటీని చూపించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ నిజమేంటంటే భోజ్పురి సినిమాల్లో వల్గారిటీ అనేది చాలా ఉంది. బట్ మీరిప్పుడు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మీ బాధ్యత దీన్ని ఒక అదుపులోకి తీసుకురావడమే. సార్, ఆయన మీ మీద వల్గారిటీ నింద వేశారు కదా, మీరు బాలీవుడ్ ని కార్నర్ చేశారు కదా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వర్డ్స్, సాంగ్స్ ని విన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా వెళ్తుంది? ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను మీకొక విషయం క్లియర్ చేయదలుచుకున్నాను. ఎవరినీ తప్పు పట్టడం లేదు, కానీ అది తప్పు. మేమేం చెప్పామంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమాలు, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, అవి ఇలాగే ఉంటాయి. కానీ ఏ సినిమా చూడాలి అన్నది మీరే నిర్ణయించుకోవాలి, మీ పిల్లలు ఏది చూడాలి అని. పవన్ సింగ్ గారు ఒక మంచి విషయం చెప్పారు. నేను 500 భక్తి గీతాలు పాడాను, భజన గీతాలు పాడాను, అవి చూడడం మానేసి ఎందుకు లాలీపాప్ పాట వింటున్నారు అని. మేము ఎక్కడికి వెళ్ళినా, లోకంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ ఈ పాట వినిపిస్తుంది. कमरिया करेला पालप लॉलीपॉप लागेलू. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మనకు అన్నీ లభిస్తాయి, మీరే ఎంచుకోవాలి మీకేం కావాలో. బీహార్లో రెస్పెక్ట్ గా ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. ఇక్కడ ఛట్ పూజ బాగానే జరుగుతుంది. బట్ స్టిల్ యాజ్ బిహారీ ప్రజలకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. బీహార్లో చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు, మర్యాదగా కూడా మాట్లాడతారు. మరి ఇలాంటి విషయాల్ని మీరు ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను ప్రమోట్ చేశాను. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో ఎవరైనా మీతో ఇలా చెప్పదలుచుకుంటే మీరు బిహారీ, భోజ్పురీ మాట్లాడతారా అని, మీరు అందుకోసం ఏనాటికి సిగ్గుపడకండి. మీరు చెప్పండి, మీరు చూడాలనుకుంటే అమ్మ సినిమా చూడండి, నేను తీశాను. వ్యవసాయం సినిమా చూడండి, హిందీలో తీసుంటే దానికి నేషనల్ అవార్డు వచ్చుండేది. అందులో మెరూన్ కలర్ శారీ అనే పాట విపరీతమైన ట్రెండింగ్. మీరు చూసే ఉంటారు. మీరు వాళ్లతో చెప్పండి, అటువంటిదేం లేదు. వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూపించడం కోసం కావాలని కుట్ర పన్నుతూ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను, మీరు కూడా ఇదే చెప్పండి. భోజ్పురీ అవుతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో నిరువా గారి మీద ఉన్న తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. వాళ్ళు చెప్పిన సమాధానం వినండి. నిరువాతో అఫైర్, ఎంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది? ఆవిడేమన్నారంటే, నాకు ఇంత మంచి తోడు గనక దొరికితే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి అర్థం గంగలో మునిగినట్టే. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఛట్ పండగ జరుగుతోంది. ఊరు మొత్తం అందరూ సంబరాలతో పండగ చేసుకుంటున్నారు. ఈ సమయంలో మన అతిథి నిరువా ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కే అదాలత్లో భోజ్పురీ సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. అది ఏంటంటే, ఈయన ఒక గొప్ప ప్రేమ పూజారి. ఇలా చూడండి, మీరు ఇది ప్రూవ్ చేసుకున్నారు.
మీరు ఎంత పెద్ద ప్రేమ పూజారి అని. పల్లెటూళ్ళ అమ్మాయిల కోసం పాట పాడతారు. మీ ఇంటి గోడ మీద కరిష్మా కపూర్ ఫోటో ఉంది. మీరు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మీ రెప్యుటేషన్ ఇలాగే ఉంది. నన్నడిగితే ప్రేమ లేని యవ్వనం అసలు అది యవ్వనమే కాదు. ఇప్పుడు మనకి జీవితం దక్కింది, మళ్ళీ ఇలాంటి జీవితం దక్కుతుందో లేదో కూడా తెలీదు. పైగా మనం పైకెళ్ళాక దేవుడు మనతో ఇలా చెప్తే మనకు అస్సలు ఇష్టం ఉండదు. చూడు, నేను నీకు అన్నీ ఇచ్చాను కదా, నువ్వెందుకు తిరిగి వచ్చేసావని. అందుకే నేను ఏ అవకాశాన్ని వదిలిపెట్టను. నేను కూడా వదిలిపెట్టను. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. ఆమ్రపల్లితో మీకు కనెక్షన్ ఏంటి? చూడండి సార్, మన ప్రేక్షకులు లేనివి కూడా ఉన్నట్టుగా చెప్తుంటారు. ఇంతకుముందు నేను పాకీజీతో సినిమా చేస్తుంటే ఎన్నో స్టేజెస్కు వెళ్తుండేవాణ్ణి. అప్పుడు ఆడియన్స్ ఏం చెప్పేవారంటే, అన్నయ్య వదిని తీసుకురండి అని. నేను ఏమిట్రా వీళ్ళు ఇలా అంటున్నారని చూసేవాణ్ణి. మీకు తెలియదేం కాదు, అందులో వాళ్ళకు సంతోషం ఉంటుందంటే మనం ఏం చేయగలం. అలాగే అమరాపాలితో సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఆజంగఢ్కు వెళ్ళి అక్కడ ఎలక్షన్స్ ప్రచారం చేస్తున్నాను. అప్పుడు అక్కడున్న జనమంతా దినేష్ లాల్ యాదవ్ జిందాబాద్, అమరపాలి వదిన జిందాబాద్. నేను వెంటనే ఎందుకయ్యా ఒకరి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అనేవాణ్ణి. నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలున్నారు, ఎంతో అందమైన హీరోయిన్. ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకి నచ్చిన మనిషిని తను చేసుకుంటారు, మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు, బలవంతంగా ఎందుకు వద్దని చేస్తున్నారు అనేవాణ్ణి. కానీ ఏం చేస్తాం సార్, ఆవిడతో కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆవిడ్ని ఒక ప్రశ్న అడిగాం, నిరువాతో మీ రిలేషన్ ఏంటి అని. ఏంటి రిలేషన్? మీకు పెళ్ళైపోయిందా? దానికి ఆవిడ సమాధానం చెప్పారు, మీరు వినండి. నిరువాతో అఫైర్. ఎంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది? ఆవిడేమన్నారంటే, నాకు ఇంత మంచి తోడు గనక దొరికితే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి అర్థం గంగలో మునిగినట్టే. సార్, ఈరోజు మనం ఆప్కి అదాలత్లో ఉన్నాం, జడ్జి గారు కూడా ఉన్నారు. మీరేదైనా ఒక చట్టాన్ని సృష్టించండి. ఒక పెళ్ళాం 2 పిల్లలున్నా కూడా పెళ్లి చేసుకోవచ్చంటే చెప్పండి, చేసుకుంటారు. గత కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్లో మీ పెళ్లి ఫోటోస్ వేస్తూ ఉన్నారు. ఆ ఫోటోస్ని నేను ఈ ప్రజలకి ఆధారంగా చూపించాలనుకుంటున్నాను. నేను అసలు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇవన్నీ చూసిన తర్వాతే జనాలకి ఆవిడ మీద వదిన అభిప్రాయం వచ్చింది. గత కొద్ది రోజులుగా అమరావల్లితో మీకు పెళ్లి జరుగుతున్న ఫోటోస్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య అన్ని సినిమాల్లోనూ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, నేనేం చేయగలను. ఈ విషయంలో మా అమ్మ కూడా ఎంతో కోపడుతూ ఉంటుంది సార్. నేను మా ఊరికి వెళ్తుంటే కూడా పిలుస్తుంటారు, ఇలారా, పర్వాలేదు చెప్పండి, కాదు ఇలారా, పక్కన కూర్చోమని గట్టిగా పట్టుకునేవారు పారిపోకుండా. నాకో విషయం చెప్పు, తనతో నీకో సినిమాలో పెళ్ళి అయిపోయిందంటే ఇంకో సినిమాలో తన కోసం నువ్వెందుకు పోట్లాడుతున్నావని. ఒకసారి ఇటువైపు నుంచి రక్తం వస్తుంది, లేదా ఒకసారి ఇటువైపు గుండు తగులుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. నిన్ను చిన్నప్పటి నుంచి మేమెంతో కష్టపడి పెంచాం, ఆ విషయం తెలుసా నీకు? అమ్మా, అదంతా ఓ కథ. డూపైతే ఒకసారి పర్వాలేదు, కానీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? సర్లేనమ్మా, క్షమించు, ఈసారి సినిమాలో పెళ్లి మాత్రం లేకుండా మిగిలినవన్నీ చేస్తాను అన్నాను. కానీ అన్ని సినిమాల్లోనూ పెళ్లిళ్ళు జరుగుతున్నాయన్న విషయం నిజం కావచ్చు, ఆ ఫొటోస్ కూడా వాటిలో అయ్యుండొచ్చు. కానీ మీరు అయోధ్యకు వెళ్ళి రాముల వారిని దర్శించినప్పుడు మీతో పాటు ఇలా ఎవరైనా ఉండుంటే. విషయం ఏమిటంటే, మీరే ఆలోచించండి. ఓ సినిమాలో నేను హీరోయిన్తో యాక్ట్ చేస్తుంటే, లేదా ఏదైనా షోకి హీరోయిన్తో పాటు వెళ్తే, అది పూజించే చోటైతే అక్కడికి వెళ్ళగానే అందరూ అంటున్నారు హీరోయిన్తో, మీరు వెళ్తుంటే నేను మీతో పాటు దర్శనానికి వస్తాను అని. అప్పుడు నేను ఎలా చెప్పగలను, నేనే రాముని ఒంటరిగా దర్శించుకుంటాను, మీరు వద్దని. మేం కలిసి వెళ్తుంటాం షూటింగ్ టైంలో, అప్పుడు మీకు మేము ఇద్దరం కలిసి వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మీరేమీ అంత ఇన్నసెంట్ కాదు.
చెప్తాను. నేను ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను. రామ్ భద్రాచారి ఆయన ఒక సన్యాసి, ఆయన ఒక సాధు. ఆయన మీరు కలవడానికి వెళ్ళినప్పుడు ఆమ్రపల్లిని చూసి ఈవిడ మీ చెల్లెలా అని అడిగారట. ఇది నిజమేనంటారా? దానికి అయ్యో, మీరు ఏమిటి? అన్నారట, కాదు కాదు ఇప్పుడు నా పెళ్ళాం అయిపోయిందన్నారట. చెప్తాను, దానికో కారణం ఉంది. మేం వెళ్ళింది బాబాని దర్శించుకోవడానికి. బాబా మేం వెళ్ళిన తర్వాత, రా నిరోహ, చల్లగా ఉండు, రా 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 రా. నేను లోపలికి వెళ్ళగానే ఆయన కాళ్ళకు దండం పెట్టాను. అప్పుడు బాబా నాతో, తను నీ చెల్లెలా అని అడిగారు. నేను బాబాతో సరదాగా, కాదు తను నా భార్య అన్నాను. ఒకవేళ ఆయన మా గురువు అయితే ఆయనకంతా తెలుస్తుంది. ఆయన ఇది కూడా చెప్పారు, నేను ఆ శ్రీరాముణ్ణే చూశాను అని. ఇన్ని విషయాలు తెలిసిన వారికి 30 సినిమాల్లో నాతో పాటు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఆవిడ్ని చూడలేదు. ఒక్క సినిమాలో కూడా చెల్లెలుగా యాక్ట్ చేయలేదు, కానీ చెల్లెలా అని అడిగాను. జడ్జ్ మేడం గారు మీ దగ్గర ఏదో చెప్పాలనుకుంటున్నారు. నిక్షేపంగా. ఇప్పుడు చూశారంటే పాట సంగీతం గురించి మాట్లాడటం వల్ల నేను మీ దగ్గర ఒక కోరికని పెడతాను. మీకు ఏ పాట వల్ల పేరొచ్చిందో ఆ పాటను మీరు పాడారు. కానీ శివరాత్రి అప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీ పాటలన్నిటినీ కూడా పిల్లలు చాలా మంది పాడారు. అలాంటి పారంపర్యమైన పాటల్ని మీరు పాడాలి. ఈ పాట ఆ టైంలో నేను పాడాను. कि इलाहाबाद से मैं हमार पतोह कैले बा, अजब से आइल बाई घरवा में कोह कैले बा। సో దానికి సమాధానం కూడా ఉంది. कि एही तरह पेच हमार धैले रहलू तू, उहे करेले पतोहिया जवन कैले रहलू तू। సో ఇది ఆ టైము. ఇప్పుడు నేను గ్రామానికి వెళ్ళినా కూడా సోదర సోదరీమణులను కలుస్తూ ఉంటాను, తల్లుల్ని కలుస్తూ ఉంటాను. వాళ్ళు ఇంతకు ముందు చదువుకున్న అమ్మాయి వద్దు అంటారు. అంటే వస్తే వాళ్ళు వంట చేయరు, ఏ పని చేయరు, ఇబ్బంది పెడుతుంటారు. చదువుకున్న అమ్మాయిలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు? అత్తగారులకి. ఈరోజు ఆ ప్రజల ఆలోచనలే మారిపోయాయి. మహిళా రక్షణ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? कि बेटा के जैसे पतोहियों के पढ़ावल जाई हो, बेटा के जैसे पतोहियों के पढ़ावल जाई हो, अब तो लोकसभा पतोहियों के लड़ावल जाई हो। ఇది క్వశ్చన్ కాదు, జడ్జి మేడం దగ్గర మా ఒక్క రిక్వెస్ట్. మాలిని మేడం గురించి మాకు అంతా తెలుసు. ఆమె భోజ్పురి ఇండస్ట్రీలో చాలా పాటల్ని పాడారు. ఛట్ పూజ జరుగుతుంది, అందుకోసం ఒక పాట పాడితే బాగుంటుంది. అద్భుతం. మాలిని మేడం గారు, ఇది పబ్లిక్ డిమాండ్, వాళ్ళ రిక్వెస్ట్. మీరు ఖచ్చితంగా ఒక పాట పాడాలి. ఛట్ పూజ గురించి పాట పాడమని అడిగారు. నేను పాట పాడి మీ కోరికని తీరుస్తాను. చట్టమ్మవారిని పూజించి. కానీ అంతకుముందు ఒకటి, మన చట్టమ్మవారి భక్తుడొకడు ఉండేవారు, స్వర్గీయే శారదామాత. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. ఆమెడికి నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. వినండి. हरि का चही बांस के बहंगिया, बहंगी लचकत जाए, बहंगी लचकत जाए। हरि का चही बांस के बहंगिया, बहंगी लचकत जाए, बहंगी लचकत जाए। अरे होई ना बलम जी का गरिया, अरे होई ना बलम जी का गरिया, बहंगी घाटे पहुँचाए, बहंगी घाटे पहुँचाए। तू हरी जे बानी छठी मैया, अरे तू हरी जे पानी छठी मैया, बहंगी उनका के जाए, बहंगी घाटे पहुँचाए, बहंगी लचकत जाए।
నాకేమనిపిస్తుందంటే ఇంత అద్భుతమైన పాట విన్న తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. వాహ్! బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో నిరువ గారి మీద ప్రశ్నలు ఆరోపణలు కొనసాగుతాయి. ఇండియాలో ఎంత గొప్ప దిగ్గజాలైనా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఈరోజు సార్ నాకు అవకాశాన్ని కల్పించారు. ఇంకేం చెప్పగలను? ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేం ఉండదు. ఛట్ పూజ జరుగుతుంది. ఈ సమయంలో మన అతిథి భోజ్పురి లాంగ్వేజ్ లో చాలా పెద్ద స్టార్, భోజ్పురి ఫిలిమ్స్ లో సూపర్ స్టార్ నిరువా. ఆప్కి అదాలత్లో తర్వాతి ఆరోపణ. ఆప్కి అదాలత్లో భోజ్పురి ఫిలిం సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ నిరువా గారి మీదున్న తర్వాత ఆరోపణ, రాజకీయాల్లో ఈయన ఎప్పటికీ తగిన వ్యక్తి కాదు అని. మీరు రాజకీయాల్లోకి మొట్టమొదటిగా వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు మీకు చెప్పారు, ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవం ఉంది, ఆయన మిమ్మల్ని ఈ దారి ఎంచుకోవద్దని చెప్పారు. కానీ మీరు ఆయన మాట వినలేదు. మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ నాకేమనిపిస్తోందంటే ఆయన నాతో చెప్పినప్పుడు ఆయన ఈ విషయం ఆలోచించే చెప్పుంటారు. ఒక సెలబ్రిటీ అంటే ఆయనకి ఎంతో ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది, ఎన్నో వసతులుంటాయి, సౌకర్యంగా జీవిస్తారు. అదే పాలిటిక్స్లోకి వెళ్తే మీరు నేల మీద నడుచుకుంటూ వెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళి పనులు చేయాలి. ఒకవేళ ఆయన అందుకే వద్దననుంటారు. కానీ నా ఆలోచన వేరు సార్. నాకు తెలిసి ఎవరైనా రాజకీయాల్లో ఫిట్ అంటే అది నేనే సార్. దానికి ఏమిటి కారణం? దానికి కారణం ఇదే. నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మీద ప్రేమ చూపేవాళ్ళు, నన్ను ఆశీర్వదించేవాళ్ళు అన్ని భాషల్లో ఉన్నారు, అన్ని జాతుల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. కాబట్టి అందరికీ నచ్చినటువంటి పొలిటీషియనే కావాలి. అందుకే నాకు తెలిసి నేను మోడీ గారిని కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నాను. ఆయనకి ఇవన్నీ అనవసరం. మీ భాష ఏమిటి, మీ మతం ఏమిటి, మీ జాతి ఏమిటి, మీ పార్టీ ఏమిటి, మీరు ఆయనకి ఓటు వేశారా లేదా, ఇవన్నీ ఆయన పట్టించుకోరు. ఆయనకి తెలిసిందొకటే, మీరు పనికొచ్చేవారైతే మీకు ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఇల్లు కావాలంటే మీకు ఇల్లు దొరుకుతుంది, ఒకవేళ మీకు రేషన్ కావాలంటే వస్తుంది, మీకు ఆయుష్మాన్ కార్డ్ కావాలంటే వస్తుంది. ఎందుకంటే మీరు భారతదేశపు పౌరులు. కాబట్టి ఆయన దేశం కోసం ఏం చేసినా అందరికీ దక్కుతుంది, మీరు లాభం పొందుతారు సార్. అందుకే నేను పాలిటిక్స్లో ఉన్నాను. మోడీజీ గారితో మీరు ఇప్పుడే చేతులు కలిపారు, ఆయనతో అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉన్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసినప్పుడు అది చూసి నేనెంతో దిగ్భ్రాంతికి లోనయ్యి ఒక పాట పాడాను. कि अब ना छोड़िया पाकिस्तान के सबक सिखादा मोदी जी, अब ना छोड़िया पाकिस्तान के सबक सिखादा मोदी जी, सूतल जब ले शेर रहे तब तक गीदड़ ललकारे, लाखों गीदड़ भागे ले जब शेर झपट्टा मारे। तो पाकिस्तान के अब वो करे औकात बता दा मोदी जी। ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అప్పుడు నాకు ఆహా, నేను పాడిన పాట వాళ్ళకు కూడా వినిపించింది అనిపించింది. నేను మీ వీడియోస్ అన్నీ చూశాను. అందులో మీరు సైకిల్కి ఓటు వేయమని అడిగారు. ఎవరైనా ఒక మంచి పని చేశారంటే వాళ్ళని అభినందించాలి, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే ములాయం సింగ్ యాదవ్ గారు రక్షణ మంత్రిగా ఉన్నారో ఆ టైంలో ఆయన ఒక రూల్ పెట్టారు. కేవలం టోపీ, బెల్ట్ మాత్రమే వీరమరణం పొందిన వారి ఇంటికి చేరవు, వాళ్ల శరీరం కూడా వెళ్ళి చేరుతుంది, దానితో పాటు డబ్బు కూడా అందుతుంది అని. అప్పట్నుంచి నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. నాకప్పుడు వాహ్, ఆయన చాలా గొప్ప పని చేశారు అనిపించింది. వారికి పెద్ద అభిమాని అయ్యాను. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు. ఆయన ఏం చెప్పారు, నేను ఏ మాఫియాకి టికెట్ ఇవ్వను అని. అప్పుడు నేను ఆయనకి ప్రచారం చేశాను. అంతే, అదే కావాలి, ఇలాంటి లీడరే కావాలి, ఆయన ఎటువంటి మాఫియాకి టికెట్లు ఇవ్వనని చెప్పారు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయనే మాఫియాస్లో కలిసిపోయారు. అప్పుడే నాకు అనిపించింది ఇప్పుడు బుల్డోజర్ బాబా వచ్చి తీరాలి అని. బుల్డోజర్ సీన్ని నేను మీ సినిమాల్లో కూడా చూశాను. ఇప్పుడు మీరు బుల్డోజర్ గురించి పాట కూడా ఒకటి రాశారు. అవును, నేను చెప్పాను కదా ఆ టైంలో నేను అఖిలేష్ యాదవ్ గారికి ఫ్యాన్ అయ్యాను అని, ఆయన మాఫియాకి టికెట్ ఇవ్వను అని చెప్పినప్పుడు.
కానీ ఎప్పుడైతే వారు మాఫియా ప్రజలకి తన సపోర్ట్ అందివ్వడం మొదలుపెట్టారో ఇక నేనప్పుడు తప్పదు, బుల్డోజర్ బాబాని పిలిచి తీరాలి, నేను పాట పాడాలి అని ఈ పాట పాడాను. घुस जाला बिलिया में सांप बिच्छू गोजर चलेला जब चाँप के बाबा का बुलडोजर चलेला जब चाँप के. ప్రశ్న అడగండి. మీరు పాడిన ఈ పాట పాపులర్ ఇంకా పెద్ద హిట్ అయింది. యోగి వస్తారు, యోగీజీ వచ్చేశారు. మా కోసం మీరు ఈ పాట ఇంకొకసారి పడితే బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా. चाहे जितना जोर लगा लो, चाहे जितना शोर मचा लो, जीतेगी बीजेपी, आएंगे फिर योगी, आएंगे फिर योगी. ప్రజలు మిమ్మల్ని ఇష్టపడేది ఒక ఫిలిం స్టార్గా, ఒక భోజ్పురి స్టార్గా, ఒక సింగర్గా. మీరు ఆ సమయాన్ని వదిలేసి ఇక్కడ రాజకీయాల్లో వెళ్తున్నారు. లేదు 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 లేదు, నేను అలా చేయను. నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. నేను ఆదమ్ఘాడ్లో షూటింగ్లో ఉన్నాను. ఇక షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడే కంప్యూటర్లన్నీ పెడతారు, ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఎవరికైనా పనుంటే అక్కడే లెటర్ టైప్ చేసి మోడీ గారికి పంపాలంటే మోడీ గారికి, యోగి గారికి పంపాలంటే యోగి గారికి, ఎక్కడ అవసరం అవుతుందో అక్కడే మేము పనులు చేస్తాం. అంతేగాని మా పనులు వదిలేసి ప్రజల గురించి పట్టించుకోమని కాదు. ప్రజల పని చేస్తాం, మా పని చేస్తాం. చూడండి, ఒక ఆశయాన్ని సపోర్ట్ చేయడం కోసం మేము దిగాం. అప్పుడు మాకు ఇలా అనిపించిందంటే कि सपने नहीं सच में हकीकत बुनते हैं, इसीलिए तो सब मोदी को चुनते हैं. ఇప్పుడు అందరి ఇండియన్స్ కళ మన దేశం అగ్రరాజ్యం కావాలంటే అటువంటి కళని నెరవేర్చడానికి మోడీ గారు రాత్రింబవళ్లనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా మన సమయాన్ని కేటాయించి ఆయనకి సపోర్ట్ చేసి గెలిపించాలి. వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు ప్రశ్న అడుగుతానంటున్నారు. మీరు యాక్టరే కాకుండా పొలిటీషియన్ కూడా అయ్యారు. ఇంకా ఆజంఘాడ్ ఎలక్షన్లో కూడా గెలిచారు. ఈసారి మాకు ఒక లోటు అనిపించింది. ఈసారి ఈ లోటుని భర్తీ చేసేంతగా మీరు ఎటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు? ఇటువంటి కార్యక్రమమే. చూడండి, ఇప్పుడు నేను ఆప్కి అదాలత్కి వచ్చాను. ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఇంకేముంటుంది? అంటే నాకేమనిపిస్తోందంటే ఇండియాలో ఎంతమంది గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారో, గొప్పవాళ్ళున్నారో, నాయకులున్నారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్లే. ఇప్పుడు సార్ నాకు కూడా ఈ అవకాశం కల్పించారు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ ఉండదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అయిన మాలిని అవస్థి మేడం గారి తీర్పేంటో ఇప్పుడు మనం విందాం. వెల్కమ్ బ్యాక్. ఛట్ పూజ జరిగే ఈ సమయంలో ఇవాల్టి స్పెషల్ షోలో మనం ఫిలిం స్టార్ నిరువాని ప్రశ్నలు అడిగాం. ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన భోజ్పురి సినిమాల గురించి, అలాగే ఆయన రాజకీయాల గురించి కూడా, అలాగే ఆయనకున్న కొన్ని అలవాట్ల గురించి కూడా అడిగాం. ఇవాల్టి మన ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ మాలిని అవస్థి గారు గొప్ప సింగర్ కూడా. ఆవిడ తీర్పేంటో విందాం. ఇప్పుడు దినేష్ యాదవ్ నిరోవా ఏమీ దాచిపెట్టకుండా నిందలన్నిటినీ ఎదుర్కొన్నారు. తర్వాత న్యాయస్థానం దీని గురించి తెలుసుకుంది. ఆయన చాలా నిదానంగానే అన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చారు. దేనికి వెనకాడలేదు. ప్రశ్న ఎంత కష్టమైనదైనా సరే ఒక విధంగా చూశారంటే దినేష్ యాదవ్ కథని ఇండియాలో ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయి ఆ కళని నెరవేర్చడానికి పోరాడిన కథ. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరొక మంచి ఎంటర్టైనర్ అనేది మాకెటువంటి సందేహం లేదు. మీరొక కళాకారుడు. మీరు పాట పాడేది, సినిమాలు తీసేది ప్రజల యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ గురించి మీ వైపు నుంచి చాలా తెలివిగా మాట్లాడారు. ఆ తర్వాత మీరు ఒక విధంగా ఇక్కడ డైరెక్టర్స్ గురించి, ఆడియన్స్ గురించి, వీళ్ళందరి గురించి మీరు చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత నా వైపు నుంచి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడంతా హిందీ సినిమాలో ర్యాప్ పాటల గురించి మన భాష మారిస్తే బావుండదు. అయినా కూడా ఈ న్యాయస్థానం చెప్పాలనుకుంటుంది.
ఒక కళాకారుడు ఎప్పుడు దీని గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్టైన్మెంట్తో పాటు సింగరో, కళాకారుడో లేకపోతే యాక్టర్ అయినా ఈ లోకంలో వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా మీలాంటి పెద్ద కళాకారులకి. న్యాయస్థానం దీనే ఎదురు చూస్తుంది. అదేంటంటే దినేష్ యాదవ్ నీరోవా ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. రాజకీయాల్లో జయం అపజయం జీవితంలో ఒక భాగం. మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోండి. ఈ న్యాయస్థానం మీ అన్ని నిందల నుంచి విడుదల చేస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ